వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కళ్యాణ్కి సంబంధించి ఉంటుంది, అలాగే తన అప్డేట్ ఏమనేది ఉంటుంది. తను ఒక వెబ్ సిరీస్లో రాబోతున్నాడు, ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో దాని గురించి కూడా ఉంటుంది. మొత్తం కళ్యాణ్ గురించే ఉండబోతుంది ఈ వీడియో. సో నచ్చిన వాళ్ళు వీడియో లైక్ చేసి మొత్తం వీడియో అంతా చూసి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి, ఏంటి ఎలా ఉందనేది. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ముఖ్యంగా మనకి గత ఒక 2-3 డేస్గా కళ్యాణ్ మీద నెగిటివిటీ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. బీబీ జోడీలో ప్రియాంక వాళ్ళకైతే సపోర్ట్ చేయడానికి అని చెప్పి కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. సో కళ్యాణ్ డ్యాన్స్ వేసే ప్రాసెస్లో కింద పడ్డాడు. సో అది ఓకే. దాని మీద చాలా నెగిటివిటీ వచ్చేసింది కళ్యాణ్కి. సో ఆ నెగిటివిటీని తట్టుకోలేక మనకి ప్రియాంక గారైతే ప్రియాంక సింగ్ తనైతే రెస్పాండ్ అయిందనమాట. తనైతే ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టింది, నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. మంచిగా అనిపించింది. అంటే ఒక మనిషికి ఇంత నెగిటివిటీ వస్తుంటే కరెక్ట్ కాదు అనిపించింది. తను రెస్పాండ్ అవ్వడం చాలా మంచి విషయం అనిపించింది. తను ఏం పెట్టింది అనేది నేను తెలుగులో చదివేస్తా. తనైతే అక్కడ ఇంగ్లీష్లో పెట్టింది. కొన్ని రోజులుగా కళ్యాణ్ పడాలా గురించి నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, అందుకే ఈ విషయం నేను క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. అవును, ఆయన నన్ను సపోర్ట్ చేయడానికి గెస్ట్గా వచ్చారు, కానీ పర్ఫార్మెన్స్ సమయంలో మేము అనుకోకుండా పడిపోయాము. అప్పుడే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, కానీ ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను. అది పూర్తిగా యాక్సిడెంటల్ మాత్రమే. స్టేజ్ మీద ఎవరు ఉద్దేశపూర్వకంగా పడేయలేరు. సో నాకు కళ్యాణ్ మీద చాలా గౌరవం ఉంది. ఆయన చాలా మంచి డాన్సర్. నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఆయనకు నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి నెగిటివిటీ లేదు. సో మేము ఇంకొకటి కూడా చెప్పారు, ఏంటి అంటే మేము ఆ షోలో ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు. సో ఇంకా ఆ షోలోనే ఉన్నాము. దయచేసి ఎలాంటి తప్పుడు లేదా నెగిటివ్ వార్తలు పంచుకోవద్దండి. మీ ప్రేమ ఆప్యాయతలకి నమస్కారం, ధన్యవాదములు అన్నట్టుగా చెప్పారనమాట. సో వాళ్ళైతే ఎక్కడ ఎలిమినేట్ అవ్వలేదంట, కానీ మనకైతే ఎలిమినేట్ అయ్యారు అన్నట్టుగానే తెలిసిందనమాట. సో ఇప్పుడు ప్రియాంక సింగ్ గారే చెప్పారు కాబట్టి సో వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అవ్వలేదు. సో తను కావాలని కళ్యాణ్ పడేయలేదు. సో వాళ్ళు కావాలనే పడిపోలేదు. కావాలనే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంతే తప్ప ఎవరు కావాలనే చేయలేదు అన్నట్టుగా తను రెస్పాండ్ అయ్యింది. సో దానికి అందుకు ప్రియాంక సింగ్ గారు కూడా నేనేం బాధపడడం లేదు దానికి అన్నట్టుగా తను చెప్పడం అయితే జరిగింది. నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో బాగా అర్థమవుతుంది అనుకుంటా. తను ప్రియాంక సింగ్ గారు పెట్టిన కామెంట్కి అలాగే నెగిటివ్ చేసే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది ఈ మెసేజ్. సో ఆ పడిపోయినప్పుడు మాత్రమే ప్రియాంక గారికి జస్ట్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చిందంట. ఇప్పుడు తనంతా ఓకేగా ఉందంట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదంట. సో ఆ షో అంతా అయిపోయిన తర్వాత కూడా తనకి చాలా రెస్పెక్ట్ ఉందంట కళ్యాణ్ మీద. కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, తన వల్ల ఇలా అయిందేమో లేదా తక్కువ మార్కులు వచ్చాయేమో అని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో తను దానికి ఏది ఫీల్ అవ్వట్లేదు, చాలా రెస్పెక్ట్ ఉంది నాకు కళ్యాణ్ మీద అన్నట్టుగా కూడా చెప్పింది. ఇంకోటి ఏంటంటే తనకు నేను చాలా రెస్పెక్ట్గా ఉంటాను, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అని చెప్పి మా ఇద్దరి మధ్య ఎటువంటి నెగిటివిటీ అనేదే లేదు, డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ అని చెప్పి ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పింది కౌంటర్ అన్నట్టు ఇది అనుకోవాలి మనం. సో అనవసరంగా కళ్యాణ్ నిందించారుగా, డ్యాన్సర్ల ముందు కాదు నీ ఆ వేషాలు సంథింగ్ ఎన్నో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. చేయాల్సిన ప్రతి ఒక్కరు చిన్న తప్పు దొరికితే చాలు చేసేలాగా తయారైపోయినారు. నిజంగా జనాలు చెప్తున్నా, ఆ కామెంట్ చేస్తే ఏమొస్తుందో ఏమో అసలు అర్థమే కాదు, కానీ జస్ట్ ప్రోమోని చూసి జడ్జి చేసేసారు. ఇంకా ఎపిసోడ్ అన్నా రాలేదు, జస్ట్ ఆ చిన్న 10 సెకండ్ 20 సెకండ్స్ వీడియోకే జడ్జి చేసేసారు ఒక మనిషిని. అది ఆ డైలాగ్ మంచిగా వినిపించింది ఇబ్బ నాకు. ఫస్ట్ గల్లీలో వేసేది నేర్చుకో, తర్వాత షోలో వేస్తువు అన్నట్టుగా ఒక మనిషిని అలా నిందించకండి అబ్బా. నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను అదొకటే చెప్పగలను. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ సండే వస్తుంది ప్రియాంక వాళ్ళది కళ్యాణ్ది పర్ఫార్మెన్స్ అనమాట. సాటర్డే రాదు, సండేనే వస్తుంది. వాళ్ళు సండే ఎపిసోడ్లో ఉన్నారు కాబట్టి సండేనే వస్తుంది. మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే
ప్రియాంక మణికంఠ అసలు ఎలిమినేటే అవ్వలేదు. ఆమె అనౌన్స్ చేసింది, మేము ఆ షోలో ఎలిమినేట్ అవ్వలేదు, మేము ఇంకా ఆ షోలోనే ఉన్నాము అని చెప్తుంది. కాబట్టి సో వాళ్ళైతే ఎలిమినేట్ కాలేదు. ఎలిమినేట్ అయిపోయి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ నెగిటివిటీ పెరిగేది. సో ఇదంతా కళ్యాణ్ వల్లే జరిగింది అని చెప్పి. సో వాళ్ళైతే ఎలిమినేట్ కాలేదు. దానికి చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే. వాళ్ళు ఇద్దరు మంచి డ్యాన్సర్స్, కానీ ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి న్యూస్ అయితే అప్పుడు బయటకు వచ్చింది అప్డేట్. సో అది మరి ఇప్పుడు ఎలిమినేట్ అయితే అవ్వలేదు అని అంటున్నారు. తర్వాత ఏం జరిగిందనేది మనం ఎపిసోడ్ అయితే చూడాలి. ఎపిసోడ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అది వీడియో కూడా వస్తుంది. సో అదన్నమాట. ముఖ్యంగా కళ్యాణ్కి అయితే వీళ్ళు ఎలిమినేట్ కానందువల్ల కళ్యాణ్కి నెగిటివిటీ తగ్గుతుంది. చాలు ఆడియన్స్ మీరు కామెంట్ చేయడానికి ఇక రెడీ అవ్వద్దండి. ఎప్పుడెప్పుడు కామెంట్ చేయడానికని రెడీ అవుతుంటారు కొంతమంది హేటర్స్. సో వాళ్ళకి మంచి విషయం ఇది అని అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ వెబ్ సిరీస్ చేస్తున్న BB9 సీజన్ 9 BB సీజన్ 8 విన్నర్ నిఖిల్ మనకి విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్ అయితే చేస్తున్నాడు. సో దాంట్లో మనకి కళ్యాణ్ రాబోతున్నాడు, శ్రీజ రాబోతుంది, అలాగే సిరి హనుమంత్. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. మెయిన్గా మ్యాటర్ ఏంటి అంటే అక్కడ మనకి నిఖిల్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఉంటాడనమాట. సో మర్డర్స్ జరిగినవన్నీ తను ఐడెంటిఫై చేసి తొందర అవన్నీ క్లోజ్ చేసేస్తూ ఉంటాడు కేసెస్ అన్నీ. అలా నిఖిల్ ఫ్రెండ్ నిఖిల్, కళ్యాణ్, శ్రీజ, సిరి హనుమంత్ వీళ్ళంతా ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. వాళ్ళలో ఒకడు చనిపోతాడు, ప్రసాద్ అనే వ్యక్తి చనిపోతాడు. ఆ ప్రసాద్ అనే వ్యక్తి మన ఫ్రెండ్స్లోనే ఆ ప్రసాద్ అనే వ్యక్తిని మన ఫ్రెండ్సే చంపేశారు అని తనకి ఎక్కడో క్లూ దొరుకుతుంది. ఆ ఫ్రెండ్స్ ఎవరు అంటే కళ్యాణ, శ్రీజాన, సిరీనా ఎవరు అని చెప్పి ప్రోమో వస్తుంది. సో ఎవరు చంపింటారు అనేది మనకి అది ఎపిసోడ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో అదన్నమాట. మొత్తానికైతే వెబ్ సిరీస్లో ఆ చిన్న క్లిప్ వరకే వస్తాడేమో అని నేను అనుకుంటున్నా. అది ఎవరు చంపారు అని ఆ కేసు వరకే వస్తాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మొత్తం నాకు తెలిసి అంతా వెబ్ సిరీస్ రాడేమో అని అనుకుంటున్నా. సో మరి ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉండబోతుందని. ఇంతకీ ఆ ముగ్గురులో ఎవరు చంపింటారు? కళ్యాణ, శ్రీజాన, సిరి హనుమంత? నాకు తెలిసి కళ్యాణ్ చంపింటాడు. అతని బిహేవియర్ మెంటాలిటీ చూసి మరి వెబ్ సిరీస్లో ఎలా ఇచ్చారో తెలీదు, ఆ చంపేది ఇచ్చారేమో తెలీదు. సో కళ్యాణ్ అయితే చంపించాడు. శ్రీ హనుమంత్ ఎవరు మనకి వెబ్ సిరీస్లో ఏ రకంగా ఇచ్చాడో అస్సలు తెలియట్లేదు. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ అయితే చంపినాడు. మిగతా ఇద్దరు ఏమో చూడాలి, మరి చూద్దాం. వెబ్ సిరీస్లో ఆ ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూద్దాం. సో అదన్నమాట కళ్యాణ్ వెబ్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ. మనకి ప్రోమో కూడా వచ్చింది చూడండి. మనకి నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ప్రోమో. ఇంకోటి ఇక్కడ కళ్యాణ్ మంచితనం చూస్తే ఏ సీజన్లో అయినా మనము గెలిచిన విన్నర్ ఉంటాడు. ఆ విన్నరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిచి సెలబ్రేషన్ చేయడం చూసారా? చేయలేదు కదా. వాళ్ళ ఫ్రెండ్స్తో చేసింటారు, లేదా కొలీగ్స్తో చేసింటారు, ఇట్లా రకరకాలుగా చేసింటారు, లేదా ఆడియన్స్తో చేసుకుంటాడు, ఇలా చేసుకుంటారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళని పిలిచి సెలబ్రేట్, వాళ్ళకే కాల్ చేసి డైరెక్ట్గా ఇన్వైట్ చేశాడంట సెలబ్రేషన్కి. విజయనగరంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని అయితే పిలిచి సెలబ్రేట్ చేశారంట. కేక్ కటింగ్ చేశారు, అలాగే మనకి డిన్నర్ లంచ్ ఏదో అది కూడా సెట్ చేశాడు. చాలా చాలా మంచి విషయం. ఎవరు చేస్తారండి విన్నర్ అయిన తర్వాత ఓ బిల్డప్, తోటకూర అని చెప్పి చేసే వాళ్ళు ఉంటారు. సో కళ్యాణ్ గురించి ఇదైనా తెలుసుకొని కొంచెం నెగిటివ్ అనేది తగ్గించుకోండి, నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు. సో అది ఇదని బిల్డప్లుగా మాట్లాడతారు కొంతమంది, అవంతా వేస్ట్. సో ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అయినందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ పిలవడం, అందరినీ తనే స్వయంగా పిలవడం అంటే ఏం ఆషామాష అయితే కాదు కదా. సో సపోర్ట్ చేసినారు, థ్యాంక్ఫుల్గా మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, వదిలేస్తారు. సో పిలిచి కూడా దాన్ని సెలబ్రేషన్ లాగా చేసి వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్, ఒక థ్యాంక్ఫుల్గా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసినాడు, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రమే. సో ఇది ఒక మంచి విషయం. అందుకే కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ అనేది ఇటువంటి మంచితనం, హెల్పింగ్, సాక్రిఫైజెస్ ఇటువంటి దానిలోకి కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ అయితే అయ్యారు. సో అదన్నమాట కళ్యాణ్ గురించి. ఇది ఒక మంచి విషయం. మనకి ఇది జరిగి దాదాపుగా 1 వీక్ బ్యాకే అయింది ఇది. సో అదన్నమాట. సో ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలనే దానికి ఇది ఒక నిదర్శనము. సో విన్నర్ వచ్చిన తర్వాత మనకి ఏమంటారు,
కొంతమంది విన్నర్ అయిన తర్వాత మర్చిపోతారు కొంతమంది. అలా మర్చిపోకోకుండా బాగా గుర్తుపెట్టుకొని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పిలవడం అంటే అదొక మంచి లక్షణం అనే చెప్పుకోవచ్చు. అంటే హెల్ప్ చేసిన వాళ్ళని కూడా మర్చిపోకుండా వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వడము, వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడము చాలా మంచి విషయం అది. విన్నర్‌కి ఉండాల్సిన మంచి లక్షణం. అయినా హేటర్స్‌కి గానీ, నెగెటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి కానీ, కళ్యాణ్ ఎదురు తిరిగి ఒక కౌంటరే ఇచ్చాడనుకోండి, ఎదురు తిరిగి మాట్లాడారే అనుకోండి, మిగతా వాళ్ళంతా ఏమైపోతారు నాకసలు అర్థం కాదు. ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్‌లో కళ్యాణ్ మీద. ఎదురు తిరిగి ఇవన్నీ కళ్యాణ్‌కి తెలీదా? తెలుస్తుంది. తను సోషల్ మీడియాలో ఉంటాడు గదా! ఖచ్చితంగా కళ్యాణ్ వరకు ఇవన్నీ చేరి ఉంటాయి. తనకు రెస్పాండ్ అవ్వాలి, కౌంటర్ ఇవ్వాలి, లేదా ఇంకొకటి చేయాలి అని ఖచ్చితంగా ఏ హ్యూమన్‌కైనా అనిపిస్తుంది. బట్ తను ఎదురు తిరగడం ఒక నిమిషం కాదండి మనిషికి. ఎందుకంటే ఈ నెగెటివ్ గానీ, తన ఇంకోటి అన్ని దాన్ల మీద తన క్యారెక్టర్ మీద ఒక మనిషి క్యారెక్టర్ మీద నింద పడుతుంటే ప్రతి ఒక్క మనిషి కళ్యాణ్ అనే కాదు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవ్వాలని ఉంటుంది చాలామందికి. కానీ వాళ్ళ లైఫ్ దృష్టిలో పెట్టుకొని చాలామంది రెస్పాండ్ అవ్వరు. అందులో కళ్యాణ్ ఒకరనమాట. సో, నిజం ఏంటి, రియాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది రియాల్ట్ అవ్వరు. అందులో కళ్యాణ్ ఒకరు. సో, పైగా ఇతను కామనరు, సెలబ్రిటీ కాదు. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత సెలబ్రిటీ అయ్యారు. బిఫోర్ అయితే కామనరే కదా! అందుకే కామనర్ అంటే ఇంకా ఇలా నెగటివిటీని పెంచుకుంటూ పోతే అది ఇంకా ఎక్కువ పెరగడానికైతే అవకాశం ఉంటుంది. అందుకే తను ఎదురు తిరగకుండా రియాలిటీ ఏందో నాకు తెలుసు, మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, మనకెందుకు, మనం ఏ వేలో వెళ్తున్నాము, మన పని ఏంది, మన లక్ష్యం ఏంది, మన డ్రీమ్ ఏంది అని ఆ వేలో కళ్యాణ్ వెళ్తున్నాడనమాట. సో అది చాలా మంచి లక్షణం. దాన్ని చూసి చాలామంది కూడా నేర్చుకోవచ్చు అనిపించింది. ఇప్పుడు ఒక్కరు నిందేస్తే చాలు ఎగేసుకుంటా పోయి ఇట్లంటారా అట్లంటారా అని చెప్పి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంటారు చాలామంది. మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. అట్లా ఎన్ని కౌంటర్లు వచ్చినా, ఎంత నెగటివిటీ, ఎంత కామెంట్స్. రీసెంట్గా బీబీ జోడీలో కింద పడిన దానికి ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినారు. బిల్డప్లో అది ఇది తొక్క తోటకూర. దీనికి ఒక నిమిషం కాదా కళ్యాణ్ స్పందించడానికి. కానీ కళ్యాణ్ స్పందించలేదు, ఇక్కడ ప్రియాంక గారే స్పందించారు. అది మంచి విషయం చెప్పుకోవాలి. సో కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు ఇక ముందు కూడా ఇటువంటి విషయాలకి రెస్పాండ్ అయ్యే ఛాన్సే లేదు. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తన విజయానికి ఇవన్నీ ఎంత ఇది చేయాలని చూసినా తను ముందుకు వెళ్తున్నాడా లేదా అనేది మాత్రమే తను చూసుకుంటాడు. తన సక్సెస్కి ఏది మంచిదో అది మాత్రమే చూసుకొని తను ముందుకు వెళ్తున్నాడని అనిపిస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుంది? కళ్యాణ్ ఈ రకంగా చేయడం మంచి విషయమే కదా అనిపిస్తుంటే కామెంట్ చేసి అలాగే వీడియోని లైక్ చేయండి. అయినా కళ్యాణ్ మీద నెగిటివిటీ వస్తున్నాయి కదా. మనకి బీబీ ఉత్సవంలో తనుజ కొన్ని మాటలు అయితే మాట్లాడింది, అవి రిలీజ్ కాలేదు అని చెప్పాం కదా, ఎపిసోడ్లో వేయలేదు అని. అవి గనక రిలీజ్ అయ్యి ఉండింటే ఈ హేటర్స్ ఖచ్చితంగా తనకు సంబంధించిన ఫ్యాన్సే అయి ఉంటారు. సో వాళ్ళు కూడా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉండేవారేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే. మీవన్నీ లేపేశారండి బీబీ ఉత్సవంలో చెప్తున్నాను. ఎందుకంటే అక్కడికి పోయి చూసి వచ్చింటారు కదా ఆడియన్స్, వాళ్ళు చెప్పినవే. తను చాలా మాటలైతే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ బాండ్ గురించి చాలా మాటలైతే మాట్లాడిందంట. అది 1 పాయింట్ కూడా వేయలేదు నిజం చెప్పాలంటే. ఇక కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్లు కూడా వేయలేదు. రీసెంట్గా తనుజ తన స్టోరీలో పెట్టింది చూశారు కదా, డైరీను ఇంకోటి జీప్ కారు అది ఇచ్చాడు. కప్ అనేది చూపించలేదు మనకి, తనుజ కూడా చూపించలేదు. తను ఏదో కాఫీ చేస్తున్నట్టు ఆ కప్పు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ డైరీ కార్ అయితే చూపించింది. చాలా బాగుంది అనిపించింది. సో బీబీ ఉత్సవంలో వాళ్ళకి సంబంధించినవన్నీ లేపేయడం మంచిగా ఫ్యాన్స్కి ఇది నెగిటివ్ పెంచడానికనే అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి కళ్యాణ్కి మీరేం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి ఎవరో అడిగితే దానికి కళ్యాణే రెస్పాండ్ కావాలని చెప్పి కళ్యాణ్ అయితే ట్యాగ్ చేసింది మనకి తనుజ. దానికి కళ్యాణ్ వచ్చేసి గ్రేట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, కళ్యాణ్ తనుజని ఫాలో అవ్వలేదు, తనుజ కళ్యాణ్ని ఫాలో అవ్వలేదు. కానీ వీళ్ళ బాండ్ చూస్తే ఎంతో గ్రేట్గా ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అస్సలు అర్థం కావట్లేదు. ఒకరినొకరు అస్సలు ఫాలో కొట్టుకోరు. ఎందుకు ప్రజెంట్ ఇప్పటికి కూడా కొట్టుకోలేదు. బట్ ట్యాగ్ మాత్రం చేస్తారు, ఏదైనా ఉంటే రెస్పాండ్ అవుతారు. కావాలని వీళ్ళిద్దరు ఫాలో అవ్వడం లేదేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కావాలని ఫాలో అవ్వడం లేదా? కావాలని ఫాలో అవ్వడం లేదు అనుకుంటే కామెంట్ చేయండి. నిజంగానే ఎందుకు ఫాలో అవ్వడము,
అది ఏమన్నా ఆ ఫాలో అవ్వడం వల్ల ఏమైనా నెగిటివిటీ పెరుగుతుందేమో అని చెప్పి ఏమైనా ఫాలో అవ్వలేదేమో ఒకరికొకరు. బట్ కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో తను పెట్టిన దానికి తను రెస్పాండ్ అవ్వడము, కళ్యాణ్ పెట్టిన దానికి తనుజ కూడా రెస్పాండ్ అవ్వడము, మంచి రిలేషన్‌షిప్ బాండింగ్ అది చెప్పాలంటే. వన్ ఆఫ్ ద బెస్ట్ బాండింగ్ నిజంగా. అటువంటి వాళ్ళు బిగ్ బాస్ హిస్టరీలో మళ్ళా వస్తారేమో మనకైతే తెలీదు గానీ, ఇప్పటికున్న సీజన్‌లో ప్రస్తుతానికున్న సీజన్‌లో ఇదొక బెస్ట్ బాండ్ అనే చెప్పొచ్చు నిజంగా. అంత మంచిగా వాళ్ళ బాండులు పెంచుకుంటూ వాళ్ళు పోతున్నారు. ఆ బాండ్‌కి చాలామంది హేటర్స్ అయితే ఉంటారు. ఎవరెన్ని చేసుకుంటే ఏముంది? వాళ్ళకి ఒకరికొకరి గురించి మంచిగా తెలుసు. ఎవరెన్ని చేసుకుంటే ఏముంది అంతే కదా! సో, అదన్నమాట ఈ వీడియో. అన్నీ చెప్పేసానని అనుకుంటున్నాను. సో, ఇక వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ ఇక మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఆల్రెడీ చెప్పేశాను నేను. హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే దాని గురించి కూడా అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీకు వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తూ ఉన్నాను. అంటే నేను స్పందిస్తున్నాను, హార్ట్ సింబల్ అయితే ఇస్తున్నాను. అంటే నేను చూస్తున్నా ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రకంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది నేను ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నాను అనమాట. సో మీకు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.